హాయ్ ఫ్రెండ్స్, నేనేమేగో కారం వేసాను చూసారా. కారం ఉప్పు అన్నీ మటన్ ఫస్ట్ నూనెలో గోలిచ్చినాక ఇక ఇప్పుడు అల్లం పేస్ట్ పోపులు వేసిన, ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచుకునే, కొద్దిగా బగారాకు ఇలాంటివి వేసాను. కొద్దిగా మసాలా అంటే ధనియాల పొడి కొద్దిగా వేంపుకొని, మసాలా అంటే గరం మసాలా అన్నీ ఉంటాయి కదా, మసాలాలన్నీ వేంపుకొని పెట్టుకున్న. అది కూడా కలిపి అలా వేయాలి మసాలా. కొద్దిగా చిటికెడంతా జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేస్తే పచ్చడి టేస్ట్ వేరే ఉంటుంది. ఒక చిటికెడు వేసాను చూసారు కదా, అన్నీ కలిపాను కదా. ఇప్పుడు పోపు పెట్టుకుని పక్కకు పెట్టుకున్న. ఏమేమి వేసాను చెప్పాను కదా, కచ్చపచ్చ దంచుకున్న వెల్లిపాయలును అల్లం పేస్టు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు గోలించుకోవాలి. ఫస్ట్ అయితే బగారా మసాలాలు వేసి, తర్వాత అల్లం పేస్ట్ వేసి, అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు కలుపుకున్న. పల్లి నూనె ఆయిల్ అయితే పోసాను. ఇక చూడండి, బాగా ఎక్కువ గ్రేవీ అంటే కొద్దిగా గ్రేవీ ఎందుకు రాలేదంటే కారం బట్టి గ్రేవీ వస్తుంది చూసారా. నేనైతే మటన్ పచ్చడి ఇలా పెట్టాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హుజురాబాద్ సమ్మె లాక్స్ అండి. మటన్ పచ్చడి అయితే ఇలా చేశాను. ఓకేనా, బాయ్ బాయ్.